వెల్కమ్ టు మెగా9 టీవీ. బంగారం వెండి కొంటున్నారా? అయితే మీకు ఒక భారీ గుడ్ న్యూస్. ఏంటి, రేట్లు తగ్గిపోయాయా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, బులియన్ మార్కెట్లో మళ్ళీ ఊహించని మార్పు చోటు చేసుకుంది. మొన్నటి వరకు మంటలు పుట్టించి సామాన్యుడి జేబుకు చిల్లులు పెట్టిన పసిడి ధరలు ఇవాళ సడన్ గా బ్రేకులు వేసుకున్నాయి. పసిడితో పాటు వెండి ధరలు కూడా గిరగిరా కిందికి పడిపోయి కొనుగోలుదారులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. గ్లోబల్ మార్కెట్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఇండియన్ బులియన్ టెర్మినల్స్ లో రేట్లు ఢమాలయ్యాయి. మరి ఇవాళ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో తగ్గిన గోల్డ్, సిల్వర్ తాజా ధరలు ఎంత? మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న బెస్ట్ బయింగ్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. పెళ్లిల సీజన్ కావడంతో ఈ ధరల పతనం సామాన్యులకు ఒక వరంగా మారింది. మార్కెట్ ఓపెన్ అవ్వగానే తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, అలాగే చెన్నై నగరాల్లో బంగారం ధరలు భారీగా క్రాష్ అయ్యాయి. 22 క్యారెట్ల ఆభరణాల బంగారంపై, 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారంపై రేట్లు దిగిరావడంతో జ్యువెలరీ షోరూంల వైపు కస్టమర్లు పరుగులు తీస్తున్నారు. అటు సామాన్యుడికి అందుబాటులో ఉండే వెండి సైతం బంగారం దారిలోనే పయనిస్తూ కిలోపై భారీగా తగ్గి కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,500 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,31,540 రూపాయల వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,650 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,31,540 వద్ద ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,500 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,31,540 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,500 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,31,540 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,500 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,31,540 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు, కోల్కతాలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే విదేశీయంగా కిలో వెండి ధర 2,34,800 వద్ద ట్రేడ్ అవుతోంది. రేట్లు తగ్గాయి అంటే దానికి కారణం మన లోకల్ మార్కెట్ కాదు, అంతర్జాతీయ మార్కెట్లో జరిగే ఫ్లక్చుయేషన్స్. మరి సడన్ గా ఈ రోజు పసిడి మార్కెట్లో ఈ పతనం ఎందుకు జరిగింది? వాట్ ఆర్ ద గ్లోబల్ ట్రిక్స్ అంటే, అంతర్జాతీయ కమోడిటీ రేడార్ ను నిశితంగా పరిశీలిస్తే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై వస్తున్న స్పష్టత, యుఎస్ డాలర్ ఇండెక్స్ కాస్త స్థిరపడమే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన ట్రిగ్గర్స్ గా మారుతున్నాయి. డాలర్ బలపడినప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను తగ్గించి బ్రాండ్ల వైపు మళ్లుతారు. అదే గ్లోబల్ ట్రెండ్ ఇప్పుడు ఇండియన్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో ప్రతిబింబించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం రేటు పడిపోవడంతో మన విదేశీ బులియన్ మార్కెట్లో ఈ గుడ్ న్యూస్ ట్రెండ్ సెట్ అయింది. గుడ్ న్యూస్ వచ్చింది సరే, మరి ఇప్పుడు వెంటనే కొనేయాలా లేక రేట్లు ఇంకా తగ్గుతాయని ఆగుతారా? ఇక్కడే అసలైన వ్యూహం దాగి ఉంది. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజు తగ్గిన రేట్లు రేపు మిడిల్ ఈస్ట్ లో ఏదైనా చిన్న వార్ వస్తే మళ్ళీ ఆకాశాన్ని తాకొచ్చు. అందుకే కమోడిటీ నిపుణులు ఇక్కడే ఒక పక్క బయింగ్ స్ట్రాటజీని సూచిస్తున్నారు. రేట్లు తగ్గిన ప్రతిసారి స్టాగర్డ్ బయింగ్ అంటే విడతల వారీగా కొనుగోలు చేయడం అత్యంత లాభదాయకం. కేవలం భౌతిక ఆభరణాలే కాకుండా ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో ఉండే డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ల ద్వారా ఈ తగ్గిన ధరలను క్యాష్ చేసుకోవడం స్మార్ట్ ఇన్వెస్టర్ల లక్షణం అని ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు. ఇదండి ఇవాల్టి గోల్డ్ అండ్ సిల్వర్ బ్రేకింగ్ అప్డేట్. ఈ రోజు వారి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, పక్కా కమోడిటీ డీ కోడింగ్ కోసం చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.